పెండ్లి కుమారుడు ఉదయం భాస్కర్ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పెండ్లి కుమారుడు వేదిక మీదకి వస్తుండగా వివాహానికి విచ్చేస్తున్న మీరందరూ ఈ కరుణాభంతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సోదరుడు ఉదయ భాస్కర్ వేదిక మీదకి విచ్చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కావచ్చు. అందరూ ఒకసారి తప్పెట్లు కొట్టండి. పెళ్లి కుమారునికి గట్టిగా వినిపించట్లా. తీసుకురావాలి వేదిక మీదకి, పక్కన నిలబడి తీసుకురావాలి. తెలుసా? పక్కన నిలబడి చేయి పట్టుకో. రైట్. మరోసారి అందరూ ఈ కరతల ధ్వనులతో పెళ్లి కుమారుని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సోదరులు సునీల్ కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానించారు. పైగడ్డ తీసుకురావాలి. పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉంటే వేదిక మీదకి పెళ్లి కుమార్తెను కూడా సాధారణంగా ఆహ్వానించాలి. ఇలాగా మనం ప్రార్థన చేసుకుని కీర్తనలు పాడుతుండగా పెళ్లి కుమార్తెను కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మన మధ్యకు వచ్చిన సహోదరులు సునీల్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామములకు వందనములు స్తోత్రములు చేస్తున్నానైనా తండ్రి. మనందరినీ ప్రేమించి మీరు అనుగ్రహించుకోవాలంటే ఈ గొప్ప కరుణను బట్టి ప్రార్థిస్తున్నానైనా. అయినా తండ్రి, ఇది మన వివాహం ద్వారా నా తండ్రి ఏకశరీరంగా పాల్గొనబట్టి ఉదయ వాసుని బట్టి రామశక్తిని బట్టి మీకు వందనాలు స్తోత్రం చేసుకోవాలైనా. ఈ వివాహ కార్యక్రమం తండ్రి నేను ఆదరించి క్రమంగా మర్యాదలు ఈ వాక్యోత్సవం జరిపేందుకు సహాయం చేయండి. మీ గొప్ప ఉన్నతమైన సంకల్పంలో ఇమిడిపోయి ఆయన మీ రాజ్యంలో మంచి పుస్తకం పాత్రగా సహోదరులకు సహాయం చేసుకుంటూ కార్యక్రమం సహోదరులు దీవించి తలపరచుకొని సర్వస్వ స్థితి గరిదమైన ప్రభావం మీకు ఆపాదిస్తూ మా ప్రవీణ యేసుక్రీస్తు వందమైన నామంలో ప్రార్థన చేసి స్థితించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరుల వల్ల వివాహం భూమి మీద ఉన్న అనేకమైన కార్యక్రమంలో ఘనమైంది. వివాహం ఘనమైనదే కాదు, దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను పవిత్రమైంది, పరిశుద్ధమైంది. వివాహం ఘనమైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైన వివాహాన్ని ప్రతివారం గౌరవించాలి. ప్రతివారం ఈ వివాహం మర్యాదగా జరిగేందుకు సహకరించాలి.
వివాహంలో అల్లరి కలగకూడదు, అల్లరి ఉండకూడదు. మన మంచి హృదయాలతో మనస్సులతో ఈ వివాహమందు జతపరచబడబోతున్న బిడ్డలను మనం దీవించాలి, మనసారా ఆశీర్వదించాలి. అందుకు ఈ కార్యక్రమం మన మధ్యనే ఏర్పాటు చేయబడింది. కనుక వివాహానికి వచ్చిన వారందరూ కూడా ఈ వివాహంలో మౌనంగా ఉంటూ వివాహాన్ని చక్కగా జరపడానికి మీ సహకారం అందించాలని నేను కోరుతున్నాను. అలాగే ఈ వివాహంలో మనం మాత్రమే కాదు, మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఉన్నాడు మనతో. అదృష్టంగా దేవుడు ఉంటే తల ముందు మనం ఎంతో భయం భక్తి కలిగి వ్యవహరించాలి. లేదా దేవుడు ఉన్నాడు అనే భావంతో, ఇది పరిశుద్ధమైంది అనే మనసుతోనూ మనమందరం ఈ వివాహాన్ని గౌరవించాలి. అలాగే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుతాం. మరి సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జరిపిస్తున్న సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన కుమారుని యేసు ప్రభువుని మనం అందరం మన ఆత్మలతో మనసులతో స్తుతించి కీర్తిద్దాం. సహోదరులు నరసింహరావు గారు, సోదరులు అనిల్ కుమార్ గారు వచ్చి 2 కీర్తనల్ని ప్రకటిస్తారు. దేవుడు ఈ సభలో కూర్చిన సౌదేశంలో ప్రియమైన సంఘానికి మీరు తెలియపరుస్తున్నాం. మనం 40వ పాట మంగళని యేసునకు మంగళవాకారులకు అనే పాట పాడుతున్నాం. మంగళమే యేసునకు మనోజావాకారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు జయాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనోజావాకారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యతేజునకు 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 నిరుపమానందనకు నిరుపమానందనకు నిర్మవైద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనోజావాకారునకు 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 తొలితా సంహారునకు వరసుకులోకారునకు 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 కరుణాసంపన్నునకు కరుణాసంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనోజావాకారునకు మనోజావాకారునకు
మనుజావతారునకు సత్యప్రవర్తనకు సధర్మశీలునకు 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 సత్య స్వయం జీవునకు సత్య స్వయం జీవునకు నిర్మలాత్మనకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 యోగాసోతారునకు భక్తారక్షమణికి 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 సత్యపాల జ్యోతియగు సత్యపాల జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు పరమాపరివాసునకు వరదైవారూపునకు 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 యెహోవా తనయునకు యెహోవా ప్రాణోకేతమునికు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పదోక్యత పాడుతున్నాం. దేవ సంస్కృతి చేయవచ్చు. దేవ సంస్కృతి చేయలే మనసా శ్రీమంతొడగోయే పోవ సంస్కృతి చేయలే మనసా దేవ సంస్కృతి చేయమాన జీవమాయే భోవా దేవుని పావనాన మమన పిలుచుమా మాయంతరంగము లోవసించు లో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్కృతి చేయలే మనసా జీవమాయే భోవా నీకు చేసిన మేలను మరువదు జీవమాయే భోవా నీకు చేసిన మేలను మరువదు నీవు చేసిన పాతకములను మానేంచిదవు లేవియును లేకుండా చేయును ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా యౌవనము పక్షిరాజు యౌవనము వలనే కొత్త యౌవన
వచ్చేరాదు యౌవనము వలనే కొత్త యౌవనంపై వెలయనట్లుగా మేలేచి నీరు పావనమును సంతోషపరచునుగా ఆ కారణముచే కేవ సంస్కృతి చేయవే మనసా పరమతికి తోటెంతాయటము పాపములకు మనకు పరమతికి తోటెంతాయటము పాపములకు మనకు ఎదము కలుగా చేసి మన పాపములను ఎడముగానే చేసి ఆ కారణము దేవ సంస్కృతి కొడుకులపై తండ్రి జాలి పలు విధముగా భక్తి పరుగా కొడుకులపై తండ్రి జాలి పలు విధముగా భక్తి పరుగా ఎడలగాలి పడును దేవుడు తన భక్తి పరుగా ఎడలగాలి పడును దేవుడు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా పరమదేవని పంతరాజు భక్తి పోగై కను జనులకు పరమదేవని పంతరాజు భక్తి పోగై కను జనులకు నిరతమును కృప నిరచయుడును ఏ భోగనిధి తరములాది లలకునుడును ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా ప్రభువుల పాట ప్రభువారి కార్యములు ప్రకటింపగల తరమ ప్రభువారి కార్యములు ప్రకటింపగల తరమ ప్రభువారి కార్యములు వివరింపగల వశమా నిన్న నేడు నిరంతరమును మార్గము సత్యము జీవమును నీవేగా ప్రభువారి కార్యములు ప్రకటింపగల తరమా
కరుణామయ నీవు కదలి పొడలి కలుగదేశితివి కరుణామయ నీవు ప్రభువాని కార్యములు ప్రకటింపగలతరమా ప్రభువాని కార్యములు వివరింపగలవశమా సౌగానమోక్షములు భూమిపై పునరుక్షములు భూమిపై పునరుక్షములు గిరిలో జనులు నదీనదాలు మా కోసమే కాదా గిరిలో జనులు నదీనదాలు మన కోసమే కాదా ప్రభువాని కార్యములు ప్రకటింపగలతరమా ప్రభువాని కార్యములు వివరింపగలవశమా గాలిని గద్దించితివి జలములపై నడచితివి గాలిని జలములపై నడచితివి అగ్ని చెవికి అంగుళనిల్ల ఆదుకొంటివి అగ్ని చెవికి అంగుళనిల్ల ఆదుకొంటివి ప్రభువాని కార్యములు ప్రకటింపగలతరమా ప్రభువాని కార్యములు వివరింపగలవశమా మరణం పొంగెలచితివి మమ జీవింపచేసితివి మరణం మమ జీవింపచేసితివి నిరతము నీతో కలిసుండుటకై కరములు చాచితివి నిరతము నీతో కలిసుండుటకై ద్వారము తెరచితివి ప్రభువాని కార్యములు ప్రకటింపగలతరమా ప్రభువాని కార్యములు వివరింపగలవశమా దేవుని నామమున స్తోత్రం. చివరిగా మనందరం 51వ కీర్తన పరిశుద్ధ 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 పాడుతుండగా సహోదరు గుడపూడి వెంకటేశ్వరరావు కుమార్తె పెళ్లి కుమార్తెకి బొకే ఇచ్చి సాధారణంగా వేదిక మీద ఆహ్వానించవచ్చు. పరిశుద్ధ 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 కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా శుద్ధుల సింహాసనం. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా శుద్ధుల సింహాసనం.
కృపామయుడా ఏలపాయము నా గుడారము సమీపించనీయగా ఏలపాయము నా గుడారము సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమయుడగా నీవే నా ఆశ్రయమయుడగా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా దేవసింపసే శ్రీనాథనా ఏదో అసగల సింహాసనం నీలో దేవసింపసే శ్రీనాథనా ఏదో అసగల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలసిన దేవుడయ్యా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలసిన దేవుడయ్యా రాజవంశములో యాజకత్వము చేసేదను యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన దేవసింపసే శిలాదనా ఏదేవో అసగల సింహాసనం ఏదో దేవసింపసే శిలాదనా ఏదో అసగల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూడరు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూడరు నీ కృపను దీనగా నీ కృపను దకారు శాశ్వత కృపగా మారేనుగా శాశ్వత కృపగా మారేనుగా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా దేవసింపసే శిలాదనా ఏదో నసగల సింహాసనం నీలో దేవసింపసే శిలాదనా ఏదో నసగల సింహాసనం కృపామయుడా దేవుని నామమున స్తోత్రం. పెళ్లి కుమార్తెని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనందరం లేచి నిలబడి పరిశుద్ధ 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 ప్రభువా అని కీర్తన పాడుతుండగా పెళ్లి కుమార్తెని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అందరూ లేచి నిలబడి పెళ్లి కుమార్తెతో సహా పెళ్లి కుమార్తెని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం.
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనని వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనని వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మలో కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మలో కూడా నిరుపమ ఫలబుద్ధి నీతి ప్రభావం నిరుపమ ఫలబుద్ధి నిరుపమ ఫలబుద్ధి నీతి ప్రభావం పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మధునాత్మ వరములినాత్మ పరిశుద్ధ మధునాత్మ వరములినాత్మ పరమానంద ప్రేమ పాతోలగిరుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పాతోలగిరుమా జనక కుమారాత్మ నననేక దేవా జనక కుమారాత్మ నననేక దేవా గణ మహిమ చెల్లును కనరా నిత్యముగా గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును కనరా నిత్యముగా. దేవుని నామమున స్తోత్రం. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వధువులు నిలబడండి, మిగిలిన వాళ్ళందరూ కూర్చోండి. వధువులు ఇద్దరు నిలబడండి, వాళ్ళతో వధువులందరూ ఫొటోస్ కాస్త తీసుకోండి. దేవుని నామమున స్తోత్రం. ఫొటోస్ తీసుకున్న వాళ్ళు తీసుకోండి. దయచేసి వధువులు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వారి పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చోండి, సపోర్ట్ అయ్యారు. పెళ్లి కూతురు తరఫున పెళ్లి కొడుకు తరఫున ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి సపోర్ట్ అయ్యారు కూర్చోండి. దేవుని నామమున స్తోత్రం. సమయం చాలా అయింది, 11:15 12:30 గంటల కల్లా పెళ్లి అయిపోవాలి. పైన చక్కటి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మనం త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మరొక కార్యక్రమంలో వెళ్దాం. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ దినం ఈ వివాహంలో మొదటి లేఖన భాగాన్ని సహోదరుడు రాంబాబు గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను.
ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. దేవుడు నమ్మకం స్తోత్రములు. ఆదికాండం 2వ అధ్యాయం 24 వచనాలు చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉన్న మంచిది కాదు, వారికి సాటైన సహాయము వారి వరకు చేయగలిగినట్టు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టినో చూసినప్పుడు అతను ఎందుకు వాటిని తప్పించింది. దేవుడు ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. అయినను ఆదాములకు సాధ్యమైన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢనిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కడలో ఒక దారిని తీసి ఆ తోటను మాంసంతో పూర్తి వేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను ప్రీతిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము వెళ్ళాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులని తీయబడిన కనుక నాదే అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను పట్టుకున్నాడు, వారు ఏకశరీరమై ఉన్నారు. లేఖనాలు చదివి వినిపించిన సహోదరుడు రాంబాబు గారికి వందనాలు. 2వ లేఖన భాగాన్ని సహోదరుడు వెంకటేశ్వర గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. 2వ లేఖన భాగాన్ని 2వ లేఖన భాగం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు లేఖన భాగాన్ని సోదరులు వచ్చి చదివిస్తారు. సహోదరుడు ఉదయ భాస్కర్ గారి కొలికి ఎవరైనా వచ్చి ఇక్కడ నా సీట్ మీద కూర్చోవచ్చు. వేదిక మీద పత్రిక 5వ అధ్యాయం 22-33. స్త్రీలారా ప్రభువులకు వల్ల మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సు అయినాడున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకై దాని కొరకు తనకు అప్పగించుకోను. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తాను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరం ద్వేషించేవాడు అవడము లేదు, కానీ ప్రతి ఒక్కరు దాన్ని పోషించి సంరక్షించుకోదు. మనం క్రీస్తు శరీరం అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘం పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకొని వారిద్దరూ ఏక శరీరం అగుడు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెబుతున్నాను. మెట్టుకు మీద ప్రతి పురుషుడును తనను వల్ల తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త ఎందు భయం కలిగి ఉండినట్లు చూసుకోగలను. దేవుని నామమున స్తోత్రం. ఈ లేఖన భాగాలు చదివి వినిపించిన సహోదరులకు మనందరూ తరపున వందనాలు తెలియపరుస్తున్నాం. వివాహ కార్యక్రమాలు జరిపే ముందు సహోదరులు అనిల్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేయవలసింది. అందరూ తరవలసినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపరులకు తండ్రి, ప్రేమస్వరూపి అయినటువంటి మా దేవ, నీ ఘనమైన మహోన్నతమైనటువంటి నామములకై నీకు వందనం చెల్లిస్తున్నాం. మానవుల్లో మమ్మల్ని ఈ లోకంలో ప్రీతిగా సృజించి నీ యొక్క కృప చేత ప్రేమ చేత నీ యొక్క మతాభిషేకం చేత
మమ్మల్ని ప్రీతిగా అభివృద్ధి పరుస్తున్న విధానానికి వందనం చేస్తున్నాం. ప్రత్యేకించిన మరి ఈ శుభ సంబంధంలో తండ్రి మమ్మల్ని సోదరులు ఉదయ భాస్కర్ మరి నాయన సోదరి రామసీత గారి వివాహ మహోత్సవానికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానానికి వందనం చేస్తున్నాం. ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో తండ్రి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు ఆశీర్వదించండి. ప్రత్యేకించిన మరి ఈ యొక్క కార్యక్రమం నియమనిపాతమై మాకు దీవెనకరంగా జరిగించడానికి చూపించుకున్నాడు. ఏర్పాటు చేయబడుతున్నటువంటి నూతన జంట మరి లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి వారి జీవితాల్లో నీకు అనుగుణంగా మలుచుకుంటారు చూపించండి. ఈ కార్యక్రమానికి ఆదరించేంత వరకు ఏ అధ్యక్షుడిగా నడిపించి యావత్తు కూడా నీ మహిమాత్రమే జరిగించమని నడిపిస్తున్నటువంటి సోదరులకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. సమస్త గంతం మేము ప్రభావం మీకే ఆలోచిస్తూ యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విక్రమే పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. సమయం చాలా గడిచింది కాబట్టి వివాహానికి ముందు వివాహం చేసుకునే వ్యక్తులకు వివాహం గురించి, వివాహం తర్వాత జీవితం గురించి బైబిల్లో ఎన్నో విషయాలు దేవుని ద్వారా తెలియపరచబడ్డాయి. మనుషుడు సంపూర్ణమైన జ్ఞానంతో, వివేకంతో, ఆలోచనతో, మంచి నిర్ణయంతో వివాహం చేసుకోవాలి. దేవుడు కోరుకునేది కనుక ఇప్పుడున్న ఇద్దరు బిడ్డలు కూడా జీవితంలో మంచి ఆలోచనతో తామిద్దరూ ఏకశరీరంగా జీవించాలని దృఢ నిశ్చయంతో ఈ స్థానాన్ని నిర్ణయించారు. వారిద్దరి యొక్క వివాహాన్ని జరపడానికి ముందుగా బైబిల్లో ఉన్న కొన్ని విషయాలని మీ ముందు నేను ఉంచడానికి, వివాహం చేసుకోబోతున్న బిడ్డలందరికీ తెలియపరచాలని నేను కోరుతున్నాను. వివాహం ఎందుకు, స్త్రీ పురుషులు వివాహం ఎందుకు చేసుకోవాలి? లోకంలో మనుషుల్లో ఉండే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, అవి భిన్నమైనవి. అయితే వివాహాన్ని ప్రారంభించింది మనుషుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. మానవుడిని పుట్టించింది, మానవుని స్త్రీ పురుషులుగా నిర్మించింది దేవుడు. వివాహాన్ని కూడా ప్రారంభించింది దేవుడే. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో వివాహాన్ని ఏర్పరిచారో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో కొన్ని విషయాలు మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాం. దయచేసి ఈ విషయాలు మనం ఆలోచించాం. ఓ స్త్రీ పురుషుల వివాహం లేకుండా ఇక్కడ కూర్చున్న మనం అందరం లేవు అనే విషయం గుర్తించాలి. ఇక్కడ మనం అందరం ఉన్నామంటే కారణం, ఈ భూమి మీద ఒక పురుషుడు ఒక స్త్రీ జతపరచబడటం. మన తల్లిదండ్రులు వివాహం చేసుకోకపోతే మనం లేవు, మనం వివాహం చేసుకోకపోతే మరొక జనరేషన్ లేదు. ఈ భూమి మీద ఎంత గొప్ప మానవ జాతి ఉంది అంటే దానికి కారణం ఓ స్త్రీ ఒక పురుషుడు వివాహం చేస్తారు. అంటే ఉదయ భాస్కర్ రామసీత వివాహం ద్వారా ఉదయ భాస్కర్ లాంటి వాళ్ళు చాలా మంది, రామసీత లాంటి వాళ్ళు చాలా మంది ఈ భూమి మీద నిండాలి. అందుకు దేవుడు వివాహాన్ని ఏర్పరిచాడు. దేవుడు తన చిత్త ప్రకారం మనుష్య జాతి అభివృద్ధి పొందినట్టు, తమ పుట్టే బిడ్డలు దేవుని యొక్క భయమునందు
శిక్ష యందు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కారణముగా పెంచబడినట్లు వివాహం ఏర్పరచబడింది. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మనిషిలో దేవుడు స్వాభావికమైన కోరికలు ఉంచాడు. దయచేసి ఎక్కువ శబ్దం చేస్తున్నారు. ఎక్కడ వాడు అక్కడే కూర్చోవాలన్నామని, ఎవరు తిరగదు, ఎవరు మాట్లాడదు. ఒక 10 నిమిషాలు నా మాటలు మీరు వినండి. ప్రతి పురుషుల్లో ప్రతి స్త్రీలో స్వాభావికమైన సహజమైన కోరికలు ఉన్నాయి. ఆకలి, దప్పిక, పరస్పర గౌరవం, శారీరకమైన లైంగిక వాంఛలు. ఇవి సహజమైన వాంఛలు, అంతర్గా ఉండే వాంఛలు. మరి ఈ వాంఛలు దైవికంగా తీర్చుకోవచ్చు, పవిత్రంగా, అపవిత్రంగా కూడా తీర్చుకోవచ్చు. ఇక మానవుడు పవిత్రంగా ఉన్నట్టు దేవుడిచే నాటబడిన స్వాభావికమైన కోరికలు, అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుడి వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పరచబడింది. మనుషులు పవిత్రంగా తమ కోరికలు తీర్చుకోవడానికి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు. మూడవది, మానవ జీవితం అంటే కేవలం ఎప్పుడు సంతోషంగా ఉండేది కాదు. జీవితంలో ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. జనం సుఖాన్ని పంచుకోగలుగుతారు, కానీ దుఃఖాన్ని ఎవరు పంచుకోరు. అందుకే దేవుడు ఓ స్త్రీ పురుషులు సుఖ దుఃఖాల్లో ఒకరికొరకు ఒకరు తోడుగా సహాయంగా ఆదరణగా ఉండినట్లు వివాహం ఏర్పాటు చేయాలి. సుఖ దుఃఖాల్లో ఒకరినొకరు ఆదరించుకోవడం కొరకు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం కొరకు భార్యాభర్తలనే బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే దేవుడే యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఎంచి వాని కొరకు సాటిన సహాయాన్ని చేస్తాడు. ఉదయ భాస్కర్కి సాటైన సహాయంగా రామశ్రీతను, రామశ్రీతకి సాటైన సహాయంగా ఉదయ భాస్కర్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెబుతున్నారంటే, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగు చేశాను అని మీరు చదవలేదా? ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉండురు. భూమి మీద ఉన్న స్త్రీ పురుషులు ఒకటిగా జీవించడానికి, ఒకటి అంటే శరీరాలు ఒకటి కావు, మనస్సులో ఒకటి కావాలి. అంటే మానసికంగా మనుషులు ఒకటిగా జీవించడం కొరకు దేవుడు స్త్రీ పురుషుల్ని జతపరిచారు అని ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచారు. అందువలన ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి, ప్రతి భార్య తన పురుషులకు లోబడి జీవించాలి అని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఈ కారణాలను బట్టి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా వివాహం చేసుకోవాలి. మరి మీరందరూ కూడా అదే ఉద్దేశంతో వివాహం చేసుకోవాలనేది దేవుడి కోరిక, ప్రభువైన యేసుక్రీస్తు కోరిక, పరిశుద్ధాత్ముని యొక్క కోరిక, మనందరి కోరిక. ఈ దృక్పథంతో, ఈ ఆలోచనలతో మీరిద్దరూ ఈ దినం వివాహమందు జతపరచబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినం ఈ ఉద్దేశాలతోనే మీరిద్దరూ జతపరచబడాలని మీరు కోరుకుంటున్నారా? ఎవరు మాట్లాడతారా? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ఇలాగ వారు జతపరచబడాలని కోరుకుంటున్నారు. మరి మీరందరూ వాళ్ళు అలా జతపరచబడాలని కోరుకుంటున్నారా? కోరుకుంటే మీరందరూ ఒకసారి తప్పెట్టి కొట్టండి గట్టిగా. వాళ్ళందరూ మీరు అలాగే జతపరచబడాలి.
కోరుకుంటున్నారు. కనుక మీ కోరిక ప్రకారం, దేవుని కోరిక ప్రకారం ఈ దినం దేవుని ఎదుట, సంఘము ఎదుట, సమాజం ఎదుట వారిద్దరినీ జతపడతాం. దయచేసి మీరు వేచి నిలబడండి. దయచేసి చదువుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, నర్సాపురం పట్టణ కాపురస్తులు శ్రీ కడలి రామారావు గారి పుత్రుడైన ఉదయ భాస్కర్కు, పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపరు గ్రామ కాపురస్తులు క్రీస్తు సంఘ సభ్యులైన శ్రీ కొండపల్లి సూరిబాబు గారి యొక్క జాస్వ కుమార్తె అయిన రామసీత అనబడుతున్న వీరిరువురు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినట్లు మనందరి ఎదుట వారు నిలిచి ఉన్నారు. వీరు పరిశుద్ధ వివాహమందు జతపరచబడకూడదు అని ఎవరైనా ఏదైనా న్యాయమైన హేతువును కనపరచగలిగేలా ఇప్పుడే వారు తెలియపరచాలి. లేని ఇక ఎన్నటికీ ఊరకుండవలసిందని మీకు నేను తెలియపరుస్తున్నాను. వీళ్ళతో వివాహం చేసుకోవడం అందరికి సమ్మతమేనా? ఎవరు మాట్లాడతారా? మీకు సమ్మతమైతే మీ కుడి చేతిని పెంచండి. కొంతమంది ఆవిడ ఎక్కలేదు, వేడ కూడా ఎత్తరా. మీ అందరికీ సమ్మతం కాబట్టి మీ అందరి సమ్మతం చొప్పున ఈ వివాహాన్ని మనం జరుపుతాం. మీరు బాగా చెప్పారు, మీ అందరికి సమ్మతం. ఈడు జోడు బాగానే ఉన్నారు, కుర్రాడు చక్కగా ఉన్నాడు, పెళ్లి కుమార్తె చక్కగా ఉంది, వాళ్ళిద్దరూ కూడా చక్కటి జంటగా మన ముందున్నారు. చూసే వాళ్ళకి కన్నుల పండగగా ఉంది. వాళ్ళు వివాహం చేసుకోవటం వాళ్ళకి సంతోషమో కాదు, కానీ మీ అందరికి బట్టి చాలా సంతోషంగా, అందును బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. సరే, మరి వీరిద్దరికి ఇష్టమో కాదో తెలుసుకోవాలిగా. నవ్వుతున్నారు. మరి వీళ్ళందరికి ఇష్టమై ఉండాలిగా. కనుక్కుందామా? ఎవరు మాట్లాడతారు? కనుక్కుందామా? రైట్. వీళ్ళందరికి ఇష్టమో కాదో ఒకసారి మనం ఈ వేదిక మీద నుండి తెలుసుకుందాం. ఉదయ భాస్కర్ అనే నీవు ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి దేవుని ఎదుట ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఎంత ఇష్టపడుతున్నావు? ఉదయ భాస్కర్ ఎంత ఇష్టపడుతున్నావు? చెప్పలేనంత. సార్ తప్పటి పట్టండి. మరి ఉదయ భాస్కర్కి రామసేత అంటే చెప్పలేనంత ఇష్టము అని మన ఎదుట ఆయన అంగీకరించాడు. మరి రామసీత అనే నీవు ఈ పురుషుణ్ణి నీ భర్తగా స్వీకరించి ఈ పురుషునితో జీవితానికి ఇష్టపడుతున్నావమ్మా? ఇష్టపడుతున్నావు కదా. మరి ఇతరులతో కలిసి జీవితానికి సమ్మతిస్తున్నావా? ఎంత ఇష్టం? ఆయనకి చెప్పలేనంత ఇష్టం. నీకెంత ఇష్టం? ఆయన కూడా అంటే నీకు ఇష్టమైన వస్తువు ఎంత ఇష్టమో అంతకంటే ఇష్టమై ఉండాలి. ఎవరండి చేసుకోబోతున్నది?
మన జీవితాల్లో ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. వాటికంటే మనం ప్రేమించిన వ్యక్తిని ఇష్టపడాలి. దేవుడు తర్వాత మనం ఇష్టపడవలసిన వ్యక్తి ఎవరంటే భర్త లేక భార్య. దేవుడు మానవులకు నిరంతరము తోడై ఉంటాడు. భార్య భర్తలు ఒకరు భూలోకంలో ఉన్నంత వరకు తోడై ఉంటారు. ఒకరిని ఒకరు విడిచిపెట్టరు. అందుకే దేవుడి తర్వాత మనం బహుగా ఇష్టపడాల్సిన వ్యక్తులు ఎవరంటే భార్య భర్త. కనుక మీరు అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీ ఇద్దరి యొక్క వివాహాన్ని నేను జరగడానికి ముందుకు పోతాను. ఒకరి ఈ పెండ్లి కుమారునికి ఎవరు అందజేస్తారు? పెండ్లి కుమారునికి ఎవరు అందజేస్తారో వారి వేదిక మీదకి రండి. వేదిక మీదకి రండి. అందజేస్తారు. వేదిక మీదకి వస్తున్న వాళ్ళు పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కొండపల్లి సూరిబాబు గారు, ధనలక్ష్మి. దేవుని నామమున స్తోత్రం. ఎవరి పిల్లల పక్కన నిలబడండి. మీ పిల్లల పక్కన కూతురు పక్కన తండ్రి పక్కన భార్య. ఈ వేదిక మీద ఉదయ భాస్కర్ గారి యొక్క అన్నయ్య గారు, వదిన గారు ఉన్నారు. వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మరి మీరు ఈ దినం పెండ్లి కుమారునికి అందజేస్తారు. సూరిబాబు గారు, ధనలక్ష్మి గారు, మీ కుమార్తె అయిన రామశ్చేతని ఉదయ భాస్కర్ అనబడుతున్న ఈ కుమారునికి ఇవ్వడానికి సమ్మతమైన లోకంలో సామెత ఉంది. తల్లిదండ్రులకు ఇష్టమైతే కూతుర్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు? అలాగే అంటే కఠినమైన వ్యక్తికైనా ఇచ్చేయచ్చట. ఎవరు ఇష్టపడితే? తల్లిదండ్రులు ఇష్టపడి. సోదరులు సూరిబాబు గారు, ధనలక్ష్మి అనబడుతున్న ఈ భార్యాభర్తలు తమ బిడ్డని ఉదయ భాస్కర్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఉదయ భాస్కర్ కఠినుడు కాదు, ఎవరండి? మృదువు, చాలా మృదువు. నేను 1-2 పర్యాయాలు మాట్లాడా. మంచి వ్యక్తిని వాళ్ళు ఉచితంగా కొట్టేస్తున్నారు. నాకు అసూయగా ఉంది. దేవుని కనుక సూరిబాబు గారు మరి ఇద్దరు దంపతులు మీ అమ్మాయి కుడి చేతిని తీసుకొని అబ్బాయి కుడి చేతిలో ఉంచండి. మీ పై చేతులు రైట్. ప్రార్థన చేసుకుందాం. నలభై పైన సూరిబాబు గారు చాలా పైన ఉంచాలి, పైకి ఉంచాలి. ప్రార్థన చేసుకుందాం. నలభై పరిశుద్ధులకు మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియులు పడపల్లి సూరిబాబు గారి దంపతులు, వారికి మీరు అనుగ్రహించిన ప్రియమైన జ్యేష్ఠ కుమార్తె రామశ్చేతని ప్రభువా, కడలి రామారావు గారి ద్వితీయ కుమారుడైన ఉదయ భాస్కర్ ఇవ్వడానికి హృదయపూర్వకంగా ఇష్టపడి ఈ రోజు నుండి ఈ ప్రియ బిడ్డ ఉదయ భాస్కర్ భార్యగా కడలి రామారావు గారి ఇంటి కోడలుగా ఉన్నట్లు బిడ్డని వారికి సమర్పిస్తున్నారు ఆయన. వారి బ్రతుకు కాలమంతా ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ప్రభువా ఒకరికొకరు సమాధానం కలిగి, ఏ దృక్పథంతో వారి వివాహంలో జతపరచాలని మీరు కోరుకున్నారో ఆ దృక్పథంలో వారు సాగిపోయినట్లుగా
వారిని ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఫోటోస్ తీసుకోగలని తీసుకో. దేవుని స్తోత్రం. పైన అప్పచెప్పిన వాళ్ళు తప్పనిచ్చి ఇద్దరు వధువులు అలా పట్టుకొని మిగిలిన వాళ్ళు వదిలేస్తారు. మీరు కూర్చోవచ్చు. మీ పని అయిపోయింది. మీ పిల్లల్ని దేవుని స్తోత్రం. సోదరులు సూరిబాబు గారు తమ కుమార్తెని ఉదయం హాస్పిటల్కి అప్పచెప్పారు. మరి వీరిద్దరూ ఈ దినం మీ అందరి ఎదుట మరి ప్రమాణాలు చేస్తారు. దేవుని నామమున స్తోత్రం. వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు మీ అందరి ఎదుట, దేవుని ఎదుట. గమనిద్దాం. ఉదయ భాస్కర్, నీవు ఏమి ప్రేమించి ఆదరించి ఘనపరిచి శుభదుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశపడగా ఈమెతోనే కలిసి కాపురం చేస్తావా? సోదరుడు ఉదయ భాస్కర్ రామశ్రీతో కలిసి కాపురం చేస్తారని అంగీకరించారు. రామశ్రీతని నీవు ఈ పురుషుడిని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గం ముందు ఇతరులతో కలిసి జీవిస్తావా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశపక ఈయనతోనే కలిసి కాపురం చేస్తావా? ఇద్దరు కూడా ఒకరిని ఒకరు సుఖదుఖాల్లో కలిసి జీవిస్తామని, జీవితంలో బ్రతికినంత కాలం మరి ఎవరిని ఆశపడగా వారిద్దరు ఏ పరిస్థితుల్లోనైనా కలిసి జీవిస్తామని దేవుని ఎదుట, సంఘం ఎదుట ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం వారి జీవిత కాలమంతా నిలిచి ఉండాలని మనమందరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. సహోదరుడు సునీల్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తుందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామములకు వందనాలు చూస్తున్నామైన ఈ శోధన తండ్రి, నేను మీ ప్రియ బిడ్డలు నేను రామసీత మరి సహోదరుల తండ్రి మరి ఉదయ భాస్కర్ తండ్రి ఏకశైలిగా మీ సంకల్ప ప్రకారంగా గతపరచడానికి మీరు కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఆయన వీరిద్దరు కూడా సంఘం ఎదుగును దేవుని ఎదుగును ప్రమాణం చేసిన రీతిలో కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును మరి ఎట్టి విభక్త ప్రశ్నలైనా సరే కడవరకు కూడా ఒకరికొకరు నమ్మకంగా జీవిస్తూ పరిశుద్ధ వివాహానికి దేవుని యొక్క సంకల్పానికి అతన్ని అనుగుణంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. విదేశంలో తీర్మానం బట్టి అతన్ని ఆశీర్వదించి దీవించి కలిపి నేను మీ సంకల్పానికి అనుగుణంగా అతన్ని విస్తరింపచేయమని కోరుకుంటున్నాను. ఇటు గొప్ప సమయంలో అతన్ని కార్యక్రమాలు నడిపిస్తూ మీ సంకల్పంలో అతనికి సహకారంలో ఉన్నటువంటి
సహోదరుని మరి యొక్క సహోదరులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఉంటున్న నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఉదయం మాస్టర్ గారు ఉదయ భాస్కరను నేను, బ్రహ్మతీతను నేను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉందని దేవుని ఎడల, సంఘం ఎడల, సమాజం ఎడల నా మనసుతో నీతో ప్రమాణం చేయుచున్నాను. ఈ తప్పున చేతులని మరోసారి నీతో ప్రమాణం చేయుచున్నాను. దేవుని నామమున స్తోత్రం. ఇద్దరు ఒకరితో ఒకరు ప్రమాణం చేశారు. జీవిత కాలం అంతా నీకు భర్తగా ఉంటాడని, భార్యగా ఉంటాడని వారిద్దరూ తమ మనస్సులతో దేవుని ఎదుట, సంఘము ఎదుట, మీ అందరి ఎదుట ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఎప్పటిదాకా గుర్తుంచుకోవాలి? ఎప్పటిదాకా గుర్తుంచుకోవాలన్నా మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు. చాలా మంది మధ్యలోనే ప్రమాణాన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. ఎన్నడూ మన ప్రమాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. వీళ్ళిద్దరు ఆరాధన ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకో. పరిశుద్ధులకు మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మహోన్నతుడా మీకు వందనాలు. ఈ బిడ్డలిద్దరూ ఒకరితో ఒకరు ఈదను మీ ఎదుట, మీ కుమారుని ఎదుట, మీ సంఘం ఎదుట, ఈ లోకంలో ఉన్న సమాజం ఎదుట కలిసి జీవిస్తామని నిర్ణయం తీసుకుని ఒకరితో ఒకరు ప్రమాణం చేస్తారు. వారు చేసిన ప్రమాణాన్ని వారు బ్రతికి ఉన్నంత కాలం పోషించుకోగలిగే సామర్థ్యాన్ని వారు అనుగ్రహించి వారిరువురు ఈ వివాహం ద్వారా ఏక శరీరులుగా జీవించినట్లు వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. వారి ఒకరితో ఒకరు చేసిన ప్రమాణముల ద్వారా మీరు భార్య భర్తలైపోయారు. ప్రమాణమే మూలం. వారు చేసిన ప్రమాణాల ద్వారా దేవుడు వారిని భార్యాభర్తలుగా చేశారు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. విడిచిపెట్టారు. ప్రమాణాల ద్వారా భార్యాభర్తలయ్యారు. అంగీకరిస్తారా ఈ సమాజం? ఎవరు మాట్లాడతారా? అంగీకరిస్తారా? వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించరు? లైసెన్స్ ఉండాలంట. ఏ లైసెన్స్ ఉండాలంటే కార్య లైసెన్స్ ఉండాలి. అంటే మన దేశంలో, అమెరికాలో భార్యాభర్తలు ఎవరికి తెలియదు. అమెరికాలో వెళ్ళేవాడు ఎవరి భార్య ఎవరో కూడా చెప్పలేం, ఎవరి భర్త ఎవరో చెప్పలేం. వాళ్ళకి ఏమి గుర్తింపు ఉండవు. పట్టి చూస్తే ఒక 18 క్యారెట్లు ఉంగరం కనిపిస్తుంది. మ్యారేజ్ రింగ్ అంటారు.
అది మనం చూస్తే తప్ప వాళ్ళకి పెళ్ళయిందో పెళ్లి కాలేదో చెప్పలేదు. కానీ మన దేశంలో బట్టికి ఒక స్త్రీకి పెళ్ళయింది, ఒక స్త్రీకి పెళ్లి కాలేదు అని దేని బట్టి తెలుసుకుంటాం? మెళ్ళో ఉన్న మంగళసూత్రాన్ని బట్టి, మెళ్ళో ఉన్న నల్ల పుస్తలను బట్టి, కాళ్ళకున్న మెడ్లును బట్టి, చుట్టులను బట్టి ఈమె వివాహిత అని మనం గుర్తిస్తాం. ఎందుకు ఈ సాంప్రదాయాన్ని మన పూర్వీకులు అలవర్చారు? వివాహమైన ప్రతి స్త్రీ పరపురుషులకు తల్లి కానీ చెల్లి కానీ అవుతుంది. ఎవరైనా వివాహం చేసుకున్న స్త్రీని గౌరవించే సంస్కారం ఈ దేశానికి ఉంది. పూర్వం అయితే ఏ స్త్రీ మెడలోనైనా తాళి చూస్తే పురుషుడు ఆమెకి నమస్కరించి దారి తొలగేవాడట. ఏ స్త్రీ అయినా కాళ్ళకు మెట్లు చుట్లు వేసుకుని ఆమె ప్రయాణం చేస్తుంటే ఆమె కాళ్ళకున్న గజ్జలను బట్టి, కాళ్ళకున్న మెట్లు చుట్లను బట్టి ఆమె పరపురుషుని భార్య, ఈమె మనకు సహోదరి, ఈమె మనకు తల్లి అని నమస్కరించి గౌరవించేవారు. అలాంటి సంస్కారం ఈ దేశంలో ఉంది. మరి దీనిని మన పూర్వీకులు తాళిబొట్టు అన్నారు. ఎందుకు వచ్చింది ఆ పేరు తెలుసా మీకు? తాటి మొవ్వతో మొట్టమొదటిసారిగా అనాగరికులు తాటి మొవ్వతో సూత్రం చేసుకున్నారు. తాటాకు మొవ్వ చూసారా? ఆ మొవ్వతో సూత్రం చేసి మెడలో కడితే ఆమె ఒకరి భార్య అని మన పూర్వీకులు గుర్తించారు. కనుక దాన్ని మొదట తాళి బొట్టు అన్నారు. ఇప్పుడేమో దాన్ని మంగళ సూత్రం అంటారు. మంగళకరమైన సూత్రం. మరి మీరేం తెచ్చుకున్నారు? అమెరికా వాళ్ళలాగా ఉంగరాలు తెచ్చుకున్నారా? ఇండియన్స్ లాగా మంగళసూత్రం తెచ్చుకున్నారు. ఏం తెచ్చారు? ఉదయ భాస్కర్ ఏం తెచ్చారు? ఈ రెండు తెచ్చారంట. సగం అమెరికన్, సగం ఇండియన్. రైట్. రెండు తెస్తే రెండు విధానాల్లో మనం ఈ వివాహాన్ని సమాజ విరుద్ధ సాగిస్తాం. మంగళసూత్రం తీసుకొచ్చిన వారు దాన్ని తీసుకురండి, ఉంగరాలు తీసుకొస్తే వాటిని కూడా తీసుకురండి. ఉదయ భాస్కర్ రామసీతనబడుతున్న ఈమెని తను చేసిన ప్రమాణం ద్వారా భార్యగా స్వీకరించాడు. రామసీత తాను చేసిన ప్రమాణం ద్వారా ఉదయ భాస్కర్ని భర్తగా స్వీకరించింది. ఇది దేశము గౌరవించినట్లుగా, సమాజము గౌరవించినట్లుగా ఈ దేశ సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తూ మరి ఉదయ భాస్కర్ రామసీతకి మంగళసూత్రాన్ని బహుకరిస్తూ ఆమెని తన భార్యగా స్వీకరిస్తారు. మంగళసూత్రాన్ని తీసుకురావాల్సిన కోరుతాను. పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి 2 ఉంగరాలు, పెళ్లి చేసడానికి 2 ఉంగరాలు, 4 ఉంగరాలు తీసుకురావాలి. ఇక్కడ మంగళసూత్రాలు.
ఉదయ్ భాస్కర్ రామసీతని తన భార్యగా పొందినట్లు ఈ దేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ మంగళ సూత్రాన్ని బహుకరించడం ద్వారా ఆమె తన భార్యగా పొందబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. తలవచ్చు. పరిశుద్ధులకు మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మహోన్నతుడా మీకు వందనాలు. మీ ఎదుట వారు చేసిన ప్రమాణాల ద్వారా వారి భార్యాభర్తలయ్యారు. ఈ దేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉదయ భాస్కర్ నబడుతున్న ఈ సోదరుడు తాను భార్యగా పొందబోతున్న రామసీతకు ఈ మంగళ సూత్రాన్ని బహుకరిస్తున్నాడు. దీన్ని బహుకరించడం చేత రామసీతని ఆయన భార్యగా పొందుతున్నాడు. దీన్ని అంగీకరించడం చేత రామసీత మరి ఉదయ భాస్కర్ యొక్క ప్రభు శరీరములో శరీరముగా ఆయన జీవితంలో భాగస్వామిగా ప్రభు మరి అంగీకరింపబడుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఈ మంగళ సూత్రాన్ని మీరు ఆస్వాదించి ప్రభు బహుమానముగా ఇస్తున్న బిడ్డ, దీన్ని బహుమానముగా పొందుతున్న రామసీత ఇరువురు మీ చిత్తములో జతపరచబడినట్టు వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నారు తండ్రి. ఆమేన్. ఎన్ని ముళ్ళేయాలండి? ఎన్ని ముళ్ళేస్తే జీవితం అంత గట్టిగా ఉంటుంది. ఎన్ని ముళ్ళైనా వేయచ్చు. తెలుస్తాం. ఇప్పటి నిలబడవచ్చు కొంతమంది. ఈ మాటలు నాతో చెప్పండి. ఉదయ భాస్కర్ గారు, వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. ఇప్పుడు పట్టుకోండి. ఫొటోస్ తీసుకునేవాడు అలా పట్టుకో. అడిగారు. వెరీ గుడ్. ఫొటోస్ తీసుకునేవాడు ఎడలేసాడు. ఇది రైట్. దయచేసి ఉంగరాలు కూడా తీసుకోండి. దేశాచార ప్రకారం పెళ్లి కుమారుడు ఉదయ్ భాస్కర్ తన భార్యగా స్వీకరిస్తున్న రామసీతకు మంగళసూత్రాన్ని బహుకరించి తనని భార్యగా పొందారు. అలాగే వారు పరస్పరం
అది ఉంగరాలు మార్చుకుంటూ కూడా వాళ్ళు భార్యాభర్తలుగా స్థిరపడబోతున్నారు. పెళ్లి కుమారుడు ఉదయ భాస్కర్కి పెళ్లి కుమార్తె రామశీల కుటుంబీకులు చక్కటి ఉంగరాన్ని డైమండ్స్ ఏంటంటే అమెరికన్ డైమండ్స్ తో చేయబడిన బంగారు ఉంగరాన్ని బహుకరించబోతున్నారు. పెళ్లి కుమార్తెకు ఉదయ భాస్కర్ ఒక చక్కటి నక్షత్రం, ఇది కూడా అమెరికన్ డైమండ్స్ తో చేయబడిన ఒక నక్షత్రం ఉంగరాన్ని బహుకరిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ సముఖములో జతపరచబడిన వధూవరులైన ఉదయ భాస్కర్ రామశీకులు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకున్నట్లు ఈ బంగారు ఆభరణాన్ని బహుకరించుకుంటుండగా వారిని భార్యాభర్తలుగా స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయ భాస్కర్ రామసీతకి మంగళసూత్రాన్ని బహుకరించాడు. రామసీత ఉదయ భాస్కర్కి అంగుళీకరాన్ని పెట్టి తన భర్తగా స్వీకరిస్తుంది. ఏ చేతి పెట్టుకుంటారు? రైట్ హ్యాండ్ పెట్టుకుంటారట. ఆల్రెడీ ఉంగరాలు ఉన్నాయి. ఏ వేలికి పెట్టుకుంటారు? తెలివిగలవాడు ఉంటే పెట్టరాని ఉన్నాయి తీసేస్తున్నాడు. తెలివిగలవాడు, జ్ఞానం గల వ్యక్తి. తెలుస్తాం. రామసీత తన బంగారు ఉంగరాన్ని ఉదయ భాస్కర్కి ధరింపజేస్తూ తన భర్తగా అని అంగీకరిస్తుంది. పెట్టాను. పట్టుకుని పైకి రండి. దాని మీద దయచేసి ఒక్క నిమిషం ఇంటి పని ఎదురుగా ఉదయ భాస్కర్ కూడా రామచంద్రకి ఉంగరాన్ని ధరింపజేసి మరోసారి ఈమె నా భార్య అని మనల్ని సంతోషపరుస్తుంది. దయచేసి ఒక నిమిషం ఆగండి. దండలు వేసుకున్నప్పుడు వెయ్యాలి. వెరీ అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఈ సందర్భంలోనే బంగారుపు గొలుసుని నల్లపూసల గొలుసుని కూడా బహుకరిస్తున్నారు. ఈ వివాహ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి బంగారపు గొలుసుని బహుకరిస్తున్నాడు. ఎందుకే వెంట పసుపుతాడు నేర్చుకోండి.
ఉదయ భాస్కర్ రామశర్కి బంగారాభరణాన్ని ధరిపెట్టారు. అందరు తప్పండి కొట్టండి ఒకసారి గట్టిగా గట్టిగా తప్పండి కొట్టారు. ఎడ తప్పించండి నెమ్మదిగా. నల్ల పోస్టుల గురించి ఈ వివాహ సమయంలోనే పెళ్లి కుమార్తెలకు పెళ్లి కుమారుడు నల్లపూసల గొలుసును కూడా బహుకరిస్తున్నాడు. పెట్టేసి రైట్ ఉదయ భాస్కర్ పెట్టేయండి. దాని కోసం కొంచెం పట్టుకోండి. రైట్ నేనమ్మ పట్ల ఒక్క నిమిషం ఆ తర్వాత ప్రోగ్రామ్. రైట్ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి ఈ వివాహ సమయంలో వారు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక వారి వివాహం సంపూర్ణమైంది. ఇంకొక కార్యక్రమంతో వారి వివాహం సంపూర్ణమవుతుంది. దయచేసి వధువులు కూర్చోవలసిన కోరిక. సహోదరు సునీల్ గారు వేదికపై రాబోతున్నారు. దేవుని యందు వారి కలిగిన విశ్వాసమును బట్టి దేవుని ఎదుట వారు చేసిన ప్రమాణాల ద్వారా వారి వివాహం స్థిరపరచబడింది. ఈ దేశ ఆచారాన్ని గౌరవిస్తూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉదయ భాస్కర్ రామశర్కి